ఇదే బ్యానర్ సెకండ్ పేజీలో కూడా కేటీఆర్ నిర్బంధానికి కుట్ర అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు తారక రామారావు సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలు అనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ దాకా పంతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు, వస్తున్న లీకులు, పైరసీ కేటీఆర్ దీర్ఘకాల ప్రజల నుంచి దూరం చేయాలని పట్టుదల స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ప్రతి అంశంలో ప్రజల వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కేసీఆర్ ప్రభుత్వం బదలాం చేసేందుకు రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయడం మొదలు మూసి హైడ్రా దాకా, సుంకిశాల నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కామ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను నడిపిస్తూ తీరుని ప్రజల పార్టీ వైపు ర్యాలీలు అవుతున్నాయి. వైనం ఈపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది కేవలం రాజకీయ కుట్రనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ ప్రతి అంశం పైన మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ ప్రతి అంశం పైన మాట్లాడి ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ఉన్నాడు ప్రజల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కావడానికి కారణం అటు సోషల్ మీడియా, ఇటు కేటీఆర్. ఎస్, అయితే ఇప్పుడు కేటీఆర్ని పక్కకు పెడితే ఎవరిగా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోరు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నది, ఒకవేళ కేటీఆర్ పక్కకు పెడితే అక్కడ ఉన్నది ఇంకా 2 టైగర్లు. ఒకటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వస్తాడు, ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. రెండోది ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్ రావు బయటికి వస్తాడు, మీకు ఉంటుంది. అయ్యా అధ్యక్ష, మీరు చేసే పనులు ప్రజల కోసం చేయండి, ఇట్లా కక్ష రాజింపులు చేయొద్దని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మీ మనసు అప్పటి మటుకు మనము కేటీఆర్ అరెస్ట్ చేసినాము, 6 నెలలు జైల్లో ఉంది. కానీ జైల్లో ఉండి బయటకు వచ్చినాక ఏమవుతుందో ప్రతి ఒక్కరిని చూసినాం మన తెలుగు రాష్ట్రాలలో. మీరు రేవంత్ రెడ్డి జైల్లో పోయి వచ్చిన తర్వాతనే సీఎం అయిండు, జగన్ జైల్లోకి పోయి వచ్చిన తర్వాత సీఎం అయిండు, చంద్రబాబు నాయుడు జైలుండే సీఎం, జైలు నుండి బయటకు వచ్చినాక సీఎం అయిండు. అర్థం చేసుకోవాలా మీరు జైలు ఉంటే ఎటువంటి పరిస్థితి అవుతుందని. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త నేను కాంగ్రెస్ శ్రేణులకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తా ఉన్నాను. 5 ఏళ్లలో అంతులేని దోపిడీ. రాష్ట్రం అంటే ఏపీ రాష్ట్రంలో ఎంత దోచుకున్నారో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్కి వివరిస్తున్నారు, ఎంత దోచుకున్నారు, ఎట్లా దోచుకున్నారు అని వివరిస్తున్నారు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో కూడా 2,94,427 కోట్ల బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. బడ్జెట్ సమావేశం సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నాటికి లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ రాజధాని పోలవరం నిర్మాణం చేసుకుంటూ పరిశ్రమలు స్వాగతించి ప్రోత్సాహాలు తెచ్చాం. ఒక ఛాన్స్ పేరుతో ప్రజలను ఆర్థిక ఉగ్రవాది జగన్ మోసగించి అధికారంలోకి వచ్చింది మండిపడ్డారు. మద్య నిషేధం మోసంతో ప్రజల్ని అధికారంలోకి, అవినీతితో ప్రభుత్వం సంపాదన దోచుకుందంటూ జగన్పై దోచుకున్న నిన్న అసలు ఘోరంగా మాట్లాడిండు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో. ఒక డెకాయిటు, ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది అంటూ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, జైల్లో ఉండాలి, నేరస్తులు ఖచ్చితంగా జైల్లో ఉండి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం, జైల్లోనే ఉండాలి అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. సో చూడాలి, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా ఏమవుతుందని చూడాలి. రైట్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 19న వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి అంటూ. రైట్, మొదటి అర్ధ భాగంలో సింగరేణి అదుర్స్. గత ఏడాది పోలిస్తే 1000 కోట్ల కన్నా ఎక్కువ స్థూల లాభం, 36% వృద్ధి. సింగరేణి ఫస్ట్ త్రైమాసికంలో దాదాపు 36% ఆర్థిక అభివృద్ధి చెందిందంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం.
రైట్.